హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పటిలాగానే ఈ రోజు కూడా వన్ మోర్ డైలీ వ్లాగ్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ టైం రొటీన్ అనమాట. నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే న్యాచురల్ గా చాలా బాగుంటుంది. రేపు ఉదయం టిఫిన్ కి ఇడ్లీ వేద్దామని చెప్పనేసి మధ్యాహ్నం మినపప్పు నానబెట్టాను. ఇప్పుడు ఆ మినపప్పు కూడా కడిగేసుకొని వాటితో పాటు రవ్వ కూడా కడిగి నానబెట్టేశాను. నేను ఇడ్లీ పిండి మిక్సీ వేసే ఒక గంట ముందు ఇడ్లీ రవ్వ కూడా ఇలా కడిగి నానబెట్టుకుంటాను. ఒక గంట సేపు ఇలా ఇడ్లీ రవ్వ నానితే ఇడ్లీ కూడా సాఫ్ట్ గా బాగా వస్తాయి. ఆ బుడతంగాడు ఈ గేట్ తీయటం భయం, బుడిగి కిందకి వెళ్ళిపోతాడు. వీడిలా నేను లేనప్పుడు కిందకి వెళ్ళిపోతాడని మేము మెట్ల దగ్గర కూడా ఒక చిన్న గేట్ చెక్క లాంటిది అడ్డం పెట్టాను. దాన్ని రాత్రి పగలు అని తేడా లేకుండా 24 గంటలు పెట్టే ఉంచుతా. లేకపోతే ఎప్పుడన్నా ఇలా గేట్ తీసి నేను ఇంట్లో ఏదైనా పని చేసుకున్నా బుడిగి కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా అందుకని చెప్పనేసి అది పెట్టే ఉంచుతాను. ఈ గేట్ ఎప్పుడు తీసి ఉండిద్దా, నేను ఎప్పుడు కిందకు పోయి ఆడుకుందామని ఎప్పుడు వెయిట్ చేస్తా ఉంటాడు. గేట్ తీసుందా ఇంకా దొరికిందే సందు, పరుగుని కిందకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడే లేచాడు. లేచిన తర్వాత అమ్మ పార్కుకి వెళ్దామ్మా అని అడిగాడు. ఇంకా అందుకని చెప్పనేసి ఇంట్లో పని కూడా అంతా అయిపోయింది కదలే, వచ్చిన తర్వాత మిక్సీ వేసుకోవచ్చు అని ఇంకా పార్కుకి అయితే తీసుకెళ్తున్నా. ఒకసారి ఈవినింగ్ టైం కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మా హర్షాన్ని తీసుకుని పార్కుకి వెళ్తాను. అక్కడైతే కొంచెం పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా, ఆడుకుంటాడని చెప్పనేసి. ఒక్కో రోజు పార్కు తీసుకెళ్ళకపోతేనేమో కిందకి తీసుకెళ్తాను. అంటే ఇంటి పక్కన చిన్న పిల్లలు ఉన్నారనమాట. ఇంకా వాళ్ళతో పాటు కొంచెం సేపు అయితే ఆడుకుంటాడు. 1 గంట 2 గంటలు ఆడుకొనిచ్చి మళ్ళీ తీసుకొస్తా ఇంటికి. ఇంకా పార్క్ దగ్గర నుంచి వచ్చేసరికి 7:30 ఏమో అయ్యింది. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పిండి మిక్సీ వేస్తున్నాను. నాకు ఎందుకనో ఇడ్లీ పిండి గానీ దోశ పిండి గానీ మిక్సీలో వేస్తే అంతగా పిండి ఒదిగించినట్టుగా ఏం అనిపించదు నాకు. అసలు మెదుపు కూడా కొంచెం తక్కువగా ఉన్నట్టే ఉంటుంది. అదే గ్రైండర్ లో వేసామనుకోండి, కొంచెం పిండి వేసుకున్నా కూడా ఎక్కువ మెదుపు వచ్చి చాలా బాగుంటది. మా ఇంట్లో గ్రైండర్ ఉంది కానీ సైడ్ రాయి ఒకటి ఇరిగిపోయింది. అది మళ్ళీ బాగు చేయించుకొని తీసుకొని రావాలి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ ఇంట్లో గ్రైండర్ ఉన్నా కూడా అమ్మాయి మిక్సీనే వేసిద్ది. ఎందుకు అలా వేస్తావంటే ఆ గ్రైండర్ లో వేస్తే మిక్సీ కన్నా కూడా ఎక్కువ టైం పట్టిద్దంట గ్రైండర్ లో పిండి వేయడానికి. ఇంకోటి ఏంటంటే మిక్సీలో పిండి వేస్తే ఆ పిండి వేయటం అయిపోయిన తర్వాత వెంటనే ఆ మిక్సీ గిన్నె కూడా కడిగేస్తే అంతటితో పని అయిపోయిద్ది. అదే గ్రైండర్ అనుకో ఆ పిండి అంతా ఎండిపోయిద్ది, నీళ్లు పోసి నానబెట్టాలి. ఆ గ్రైండర్ కడిగేటప్పుడు చాలా టైం పట్టిద్ది. అందుకే నేను మిక్సీలోనే వేస్తానని చెప్పింది. లేనోడికి ఆకలి జబ్బు అయితే ఉన్నోడికి అరగని జబ్బు అంటే ఇదేనేమో. లేనోళ్ళు లేదని బాధపడుతుంటే ఉండి కూడా దాన్ని క్లీన్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మా ఫ్రెండ్ లాంటి వాళ్ళు. పిండి మిక్సీ వేయడం అయిపోయిన తర్వాత రవ్వ కూడా కలిపేసి ఇలా స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్ లోకి అయితే తీసి పెట్టుకున్నా. ఇంకా ఈ పూటకైతే కొంచెం రొట్టెలాగా వేసుకుందాంలే అని చెప్పనేసి కొంచెం పిండిని ఇలా చిన్న గిన్నెలోకి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని, పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకున్నా. ఇడ్లీ పిండితో ఇడ్లీ ఒక్కటే కాదబ్బా, నేనైతే ఈ ఇడ్లీ పిండితో ఇడ్లీ పెడతాను. ఫస్ట్ ఒక రోజు 2 రోజులు, తర్వాత ఇలా ఎప్పుడన్నా ఒకసారి రొట్టె లాగా అయితే వేస్తాను. ఆ రొట్టె ఎలా వేస్తానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. ఇడ్లీ పిండితో దోశ లాగా కూడా వేసుకోవచ్చు అబ్బా, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా వేసి పెట్టొచ్చు. ఇడ్లీ అంటే కొంచెం తినడానికి ఇష్టపడరు కదా. ఇడ్లీ పిండి లాస్ట్ లో కొంచెం ఉందనంగా దాంతో అయితే కొంచెం బియ్య పిండి కలిపేసి బోండాలు అయితే వేస్తాను. ఇడ్లీ పిండితో బోండాలు కూడా చాలా బాగా వస్తాయి. నాకున్న కొన్ని మంచి అలవాట్లు ఏంటంటే, ఇలా మిక్సీ వేసినప్పుడు ఆ మిక్సీ గిన్నె వెంటనే కడిగేసి అక్కడ పెట్టేస్తా. ఇలా మిక్సీని కూడా వేసిన ప్రతిసారి కూడా నీట్ గా తుడిచి మళ్ళీ దాని ప్లేస్ లో దాన్ని పెట్టేస్తా. ఇడ్లీ పిండి గానీ దోశ పిండి గానీ వేసినప్పుడు వెంటనే మూత పెట్టి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టను. అసలు పిండి వేసిన తర్వాత మూత పెట్టకుండా అలాగే ఒక అరగంట పక్కన పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టే ముందు మూత పెట్టి లోపల పెడతాను. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు 8:30 9 అవుతుంది. ఇంకా మా హర్షకి అయితే స్నానం చేపిచ్చేసా. ఇంకా వాడి కోసమే ఇక్కడ రొట్టె అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే అన్నం పెట్టేదాన్ని, అన్నం వద్దన్నాడు ఈ రోజు, అందుకోసం అని చెప్పనేసి ఇంకా ఇలా రొట్టె అయితే చేస్తున్నా. ఇలా రొట్టె వేసిన ప్రతిసారి అయితే ఇంట్లో క్యారెట్లు ఉండేవి, అవి తురిమేసేసి ఈ పిండిలో కలిపి రొట్టెలాగా వేసేదాన్ని. లేదా ఇలా రొట్టె వేసిన తర్వాత అయినా పైన క్యారెట్ వేసేదాన్ని. రోజు క్యారెట్లు అయితే లేవు ఇంట్లో, అందుకే ఉట్టి రొట్టె వేసేస్తున్నాను. మామూలుగా పెద్దవాళ్ళకి అనుకోండి, ఇలా రొట్టె వేసుకునేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము అన్ని సన్నగా కట్ చేసుకొని రొట్టె పైన వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదే చిన్నపిల్లలకి అనుకోండి, క్యారెట్ గానీ బీట్రూట్ గానీ తురిమి దీనిపైన వేసినా గానీ లేదా పిండిలో కలిపేసి వేసేసినా వాళ్ళు ఇష్టంగా తింటారు. మా బొడ్డోడికి దోశ అయినా ఇడ్లీ అయినా చపాతీ అయినా రొట్టె అయినా దేనిలోకైనా సరే చట్నీ కావాల్సింది. అది తిన్నా తినకపోయినా ప్లేట్ లో మాత్రం చట్నీ వేసి ఇవ్వాలి, అప్పుడే తింటాడు. తిను, నువ్వు తిను. చట్నీ లేదు, చట్నీ కావాలా నీకు? ఏ చట్నీ లేకపోతే తినవా ఏంది పిల్లోడివి?
అదనమాట సంగతి. వాడికైతే మంచిగా స్నానం చేపించేసి ఇలా టిఫిన్ పెట్టేసి వాడి పని అంతా అయిపోతే చక్కగా కూర్చొని కొంతసేపు టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత నేను స్నానం చేసేసి నేను కూడా తిన్నంత వరకు సైలెంట్గా ఉంటాడు అనమాట, గొడవ చేయకుండా. చలికాలం కదా, ఈవినింగ్ టైం బాగా చల్లిగా ఉంటుంది, అందుకని స్వెటర్ వేసుకోరంటే నాకు స్వెటర్ వద్దని చెప్పనేసి అది చెవులకు అవి పెట్టుకున్నాడు. ఒక రోజు వాడికి స్వెటర్ వద్దని చెప్పనేసి బలవంతంగా నేను వేసినా కూడా ఒక అరగంట కూడా ఉంచుకోడు, ఒక పావు గంట ఉంచుకుంటాడు. తర్వాత నాకు గాలి రావట్లేదని చెప్పనేసి తీయమంటే నేను తీస్తా, లేకపోతే నేను తీయకపోయినా వాడే తీసి పక్కనేస్తాడు. ఇంకా నేను కూడా తినేసిన తర్వాత ఇంట్లో గిన్నెలన్నీ ఉంటే అవన్నీ తోమేశాను. ఇది ఈవినింగ్ టైం తీసుకున్న చిన్న క్లిప్ ఉంటే అది లాస్ట్ లో యాడ్ చేసా. నువ్వు ఆగు చెప్తా, మాట చెప్తా ఉండు. వాంపు వస్తేని ఇక్కడ ఇట్లా కింద బారబోసావు మంచం మీద, చీమలు వస్తాయిగా. సగం తింటావు, సగం కింద బారం వస్తాయి. ఇటు చూడు, ఈ బొమ్మలు ఏడ కొనుక్కొచ్చా. రోజు ఈవినింగ్ టైం 4 గంటలకు వదిలే నీళ్లు ఈ రోజు అయితే చాలా లేట్ అయినాయి. ఇంకా వీటి కోసం నేను ఎదురు చూస్తున్నా, నీళ్లు పట్టడం కోసం. ఇంకా నీళ్లు పట్టేస్తే సగం పని అయిపోతుంది అని చెప్పనేసి ఈ నీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా పంపులు అయితే వచ్చినాయి, ఇంకా ట్యాంకీకి వేసేసి మంచినీళ్ళు అయితే పట్టేసా. మంచినీళ్ళు పట్టేసిన తర్వాత మా హర్ష బాటిల్కి, మేము తాగే మగ్గుకి, వాటన్నిటికి కూడా మంచినీళ్ళు పట్టేస్తాను. మాకు ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఉప్పు నీళ్ళు బోర్ ఉండదు, అందుకోసం అనే మంచినీళ్ళు వచ్చినప్పుడే మంచినీళ్ళు పట్టుకొని వాడుకోవడానికి కావాల్సిన వాటన్నిటికీ నీళ్లు పట్టుకొని నీళ్ళు వచ్చేటప్పుడే గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం, పని అంతా చేసేసుకుంటారు. నీళ్ళకి కొంచెం ఇబ్బంది అనమాట మా ఊర్లో. మంచి నీళ్ళకి ఒక 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి, అందుకోసం అని చెప్పనేసి ఉప్పు నీళ్ళు బోర్ లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాటి కోసం ఎదురు చూసి నీళ్లు కొంచెం జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటారు. మాకైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు 2 వస్తాయి అనమాట. మంచినీళ్ళు వచ్చిన రోజు మోటార్ వేసేసి ట్యాంకీ నిండా నీళ్లు పట్టేసుకొని మంచినీళ్ళు పట్టుకుంటాము. ఒకవేళ ఎప్పుడన్నా మంచినీళ్ళు రాకపోయినా కానీ ఉప్పు నీళ్ళు బోర్ వేసుకొని ట్యాంకీ వేసుకుంటాము. బొమ్మలు ఆడుకోకుండా ఇట్లా కింద రాస్తున్నావు, ఎందుకన్నా పనికి వస్తాయా? ఒక్క రోజన్నా అయిందా ఈ కొనుక్కొచ్చి? దీని తోకేది తోక బీకేసావు, రెక్కలు బీకేసావు, అన్నీ ఏటికడి. ఒక్కరోజు కూడా కదా తెచ్చి 3 ముక్కలు చేసావు అప్పుడే బొమ్మని. అన్ని మెకానిక్ పనులేరా. మా హర్షిత్ గాడికి కొత్తది ఏదన్నా ఒక బొమ్మ కొనిచ్చామంటే దాన్ని ఇంటికి తీసుకురాగానే దాన్ని ఆడుకోవడం మానేసి అసలు దీన్ని ఎలా తయారు చేశారు, దీన్ని ఎలా ఫిట్ చేశారు అని చెప్పనేసి దాన్ని తీసే పనిలో ఉంటాడు. మా ఓడేనా లేకపోతే మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలాంటి అల్లరి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేయండి. అయినా ఇలాంటి పనులు పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళం మనం చేస్తామా ఏంటి అన్నట్టు చెప్పడమే మర్చిపోయా. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా. మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ నా వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.